సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే ఇఫ్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఈ 5 ఏదైతే ఉందో అదే మనకి ఏ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం సైన్స్ అనేటువంటిది ప్రాబ్లంకి సంబంధించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి గమనించినట్లయితే పాజిటివ్ టు నెగిటివ్ సైన్ చేంజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఫార్ములా అనేటువంటిది పాజిటివ్ టు నెగిటివ్ సైన్ చేంజ్ అంటే √a² - 4 అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 2 నెగిటివ్ సైన్ చేంజ్ టు పాజిటివ్ సైన్ చేంజ్ ఇచ్చినట్లయితే క్వశ్చన్లో కనుక a² + 4 అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం ఇప్పుడు యూజ్ చేయాలి కాబట్టి సో ఏ వాల్యూ ఈస్ 5. సో 5² is 25. So 25 minus 4 equals to √21 is the final answer. So second ఆన్సర్ అనేటువంటిది వచ్చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ x పవర్ 50 ప్లస్ 1 బై x పవర్ 50 ఈక్వల్స్ టు 6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 50 మైనస్ 1 బై x పవర్ 50 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో సేమ్ ఫార్ములానే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. a² మైనస్ 4. సో a² అంటే ఇక్కడ 6² is equals to 36. సో √36 మైనస్ 4. సో √32. సో కొన్ని సందర్భంలో ఇక్కడ మనకి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ వచ్చింది కానీ మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. రెడ్యూస్ ద రాడికల్స్. సో ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 16 to 2. సో 16 into 2 అంటే 4√2. సో కొన్నిసార్లు ఆప్షన్స్లో ఈ విధంగా కూడా ఇవ్వచ్చు, అంటే √32 ఆర్ 4√2 కూడా ఇవ్వచ్చు. కాబట్టి సో ఎటువంటి ఆప్షన్ ఇచ్చినా సరే మనం రెడ్యూస్ చేసుకొని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ x పవర్ 7 మైనస్ 1 బై x పవర్ 7 ఈక్వల్స్ టు 4 దెన్ ద ఫైండ్ వాల్యూ ఆఫ్ x పవర్ 7 ప్లస్ 1 బై x పవర్ 7. సో నెగిటివ్ టు పాజిటివ్ సైన్ చేంజ్ ఫార్ములా ఏ విధంగా యూజ్ చేయాలో మనం డిస్కస్ చేసాం కాబట్టి ఏది అప్లై చేయాలో అప్లై చేసి 4 ఆప్షన్స్లో ఏది వస్తుంది అనేటువంటిది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి.